మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు ఈ హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ అంటే తిరిగానా నద్దూతా 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 అని చెప్పి టప్ప ఇప్పుడు ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు ప్రతి భజన. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఆడే బిల్డప్ బాబాయ్. అరే చెల్లి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంట్రా? క్వీన్ డాన్సర్. స్నాప్ ఐడి? యాటిట్యూడ్ గర్ల్. ఆధార్ కార్డ్? భూమిక. ఇందులో కామెడీ ఎక్కడుందిరా? అసలు నువ్వు ఏమనుకోని వీడియోలు చేస్తుంటావురా, నాకు అర్థం కాదు. నువ్వు సినిమా టికెట్లు కొనడానికి వెళ్తావు, వాడు సంబంధం లేకుండా ఎవరి తాలూకు బాబు అంటాడు, నువ్వు సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం తాలూకు అంటావు. ఇదంతా ఎందుకు అన్నా? తమ్ముడు ఎవరి తాలూకా? డిప్యూటీ సీఎం తాలికన్నా. ఏదో పెద్ద స్టైల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఏదో పెయిన్ కోరుకుంటూ వస్తే జుట్టు తీసేసినట్టు ఉన్నట్టున్నావురా. వీడియోలు తీసుకొని చూసుకోవడం కాదురా, ఒకసారి అద్దంలో చూసుకో. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్? ఈ వింత వికారకాంతిని చూసిన తర్వాత కూడా ఆ రోడ్డు మీద ఉన్నోళ్ళు ఇంకా బతికే ఉన్నారంటే నన్ను చంపాలని చూస్తున్నారు రా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. రే వాడికి ఎవడైనా చెప్పండి రా, ఇలా ఊరికే తిరుగుతూ వీడియోలు పెడితే పెచ్చోడు అనుకుంటారని. నాకిందుకో డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ప్రకాష్ గారు నా కోసం ఒక సాంగ్ చేయవా? అయ్యో నన్ను ఇంతవరకు ఎవరు విధంగా పిలవలేదు తెలుసా? మరి ఇంకెలా పిలిచేవాళ్ళరా? నువ్వు వాడు పిలిచావు సరే, వడవుతున్నా కాబట్టి నీకోసం కూడా ఒక మంచి సాంగ్ తీస్తా చూడు, సరేనా? ఏదో ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ తక్కువైనట్టు ఒక మంచి సాంగ్ తీసుకోవడం, దానికి దరిద్రమైన ఎక్స్ప్రెషన్లు పెట్టి దాన్ని చెడదొప్పడం. ఏమే మాట్లాడైనా ఒల్లి దిగాల మళ్ళీ లంజానా ఉర్పిసా గల్లీ గల్లీ. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ప్రాస్ కోసం పోరాటం చేసే పురుగులు. వీళ్ళు బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో ధమ్కిలు ఇచ్చే వీడియోలు చేస్తూ ఉంటారు. ధమ్కిలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఏమే మాట్లాడైనా ఒల్లి దిగాల మళ్ళీ లంజానా ఉర్పిసా గల్లీ గల్లీ. అబద్ధం ఎప్పుడు తోని కోరుకుంటుంది, నిజం ఎప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. నీ షర్టు ఐరన్ కోరుకుంటుంది, జుట్టు జడ కోరుకుంటుంది, జనాలు మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. నిజమేనా?